ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోండి, ఇక్కడ రావడం ప్రధాన కారణం ఏంటి? అసలు ఈ గవర్నమెంట్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిన విధానం గవర్నమెంట్ భూమి ప్రైవేట్ మా పార్టీ ధర్నా పెట్టింది, దానికోసం వచ్చాం. గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి ఉండాలి. ఎవరికాడ పంచి పెడితే దాని భవిష్యత్తు తరాలకు అసలు భూమి ఉండదు, సెంటు భూమి ఉండదు. అందుకని గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి ఉండాలని మేము కోరుకుంటాం. అంటే వెయిట్ అన్యాక్రాంతం చేయకూడదు. అది ఇప్పుడు చూస్తారు అంటే పెట్టుబడిదారులు కానీ ఇండస్ట్రీలు కానీ రావాలంటే కానీ ఎలాంటి చర్యలు తీసుకోమంటాం? ఎలాంటి గవర్నమెంట్ ధర రప్తం చేయకూడదు, అట్లా అట్టి పెట్టాలి. గవర్నమెంట్ ధర అయితే ఇంకెవడో రేపు మనకు తగలేట మనకు సమాజ్ చేయటం కూడా స్థలం ఉండదు. అందుకని గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్కి ఉంటే డెవలప్మెంట్ అవుద్ది. ఇట్లా ప్రైవేట్ వాళ్ళతో వస్తే ఏముండదు ఇక్కడ అసలు. ఇది డంపింగ్ యార్డ్, ఇది డంపింగ్ చెరువు. అసలు ఒకప్పుడు చెరువుని డంపింగ్ యార్డ్ చేశారు. డంపింగ్ యార్డ్ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి వెళ్తాయి అంటున్నారు. అది అదే కడుతున్నారు. అది దానికోసం పార్టీ పిలుపు మీద ఇక్కడ వచ్చాం. అది చూస్తున్నారుగా, ఏమనిపిస్తుంది మీకు? అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 20 నెలలు గడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఏముందో దొంగలు ఊళ్ళు పోసినట్టు అనిపించింది. ఏమో లేదు. సామాన్యుడు బతలేని పరిస్థితి. వ్యాపారాలు పోయినాయి, రియల్ ఎస్టేట్ పోయింది, అన్నీ పోయినాయి. ఓట్లు వేసినాడు డబ్బుని ఏడుతున్నారు. ఎందుకు వేసారా బాబు అని ఏడుస్తున్నారు. మంచి ప్రభుత్వం. నేను మంచి ప్రభుత్వం. సింగపూర్ శ్రీలంక ఫ్లైట్ అతను ఎక్కాడు. అందరు తింటాకి మేతులు ఇక్కడ వ్యాపారాలు సంకనాగిపోయి, వ్యాపారస్తులు రైలు ఎస్టేట్ మొత్తం సంకనాగిపోయింది. అందుకని ఎవరినైనా చెబుతాడు ఆంధ్రాలో. చంద్రబాబు నాయుడు అండి అభివృద్ధి అండి. చంద్రబాబు నాయుడు ఆయన డబ్బా కొట్టుకుంటే నేను డబ్బా కొట్టా. చంద్రబాబు ఛానల్ కొట్టి అన్ని అయిపోయినా తోచిపారేది బయటకు వచ్చా. అది అసలు సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే. రాష్ట్రం అభివృద్ధి నేనే. భూమిని కనిపెట్టింది చంద్రబాబు. సూర్యచంద్రుని కనిపెట్టి చంద్రబాబు ఎవడు లేడు. ఇక ఈ భూమి చంద్రుడు కూడా చంద్రబాబు గారు కనిపెట్టాడు, కనిపెట్టలా. రేపొద్దున రాబోయే రోజుల్లో డ్రోన్ ద్వారా పురుగుల మందు కొట్టిస్తాను ఇదివరకే చెప్పాడు. ఇదివరకే మెట్రో రైలు అన్నాడు. ప్లాన్లు వేశారు. ఇళ్ళవాళ్ళు సంకనాగిపోయారు. వాళ్ళు మానేది కూటుకొట్టిన ఇళ్ళవాళ్ళు. పూర్వం గవర్నమెంట్లో కూటుకొట్టిన రోడ్లు అమ్మటాళ్ళు మెట్రో రైలు ఏ పూకు లేదు. ఇప్పుడు ఏముండదు అక్కడ. 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాడు. ఏమి చేయడు. విజయవాడ రైట్ సైడ్ అంతా 12 ఎకరాలు 500 ఎకరాలు రైట్ సైడ్ కడతాడా? హైదరాబాద్ అంతా 12 ఎకరాలు రైట్ సైడ్ 1000 ఎకరాలు రైట్ సైడ్ కడతాడా? 5,000 ఎకరాలు హిమాలయం కడతాడా? ఎవరి దగ్గర అప్పులో ఉన్న రాష్ట్రం. మన అప్పులు వడ్డీ వెళ్ళాలి కానీ ఎవడో అప్పిస్తాడు వెళ్ళి మనమే మునిగేది. ఇప్పుడు సామాన్యుడు కూలి లేకుండా పోయింది. వ్యాపారం సంగనాగిపోయి, రియల్ ఎస్టేట్ సంగనాగిపోయింది. ఊరిని ఈటీవీ పేపర్ చూసి మనకు మెచ్చుకుంటాం. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఏ డబ్బులు బూడిద లేదు.